హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంబ్రాయిడరీ. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఈ వీడియోలో డిజైన్ కోసం ఇలా 1 ఇంచ్ గ్యాప్తో 2 లైన్స్ అనేవి డ్రా చేయండి. తర్వాత సెంటర్ లైన్లో 3/4 ఇంచుకి ఒక డాట్ని మార్క్ చేయండి. ఇప్పుడు ఆ డాట్స్ అన్నిటి దగ్గర చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా డ్రా చేయండి. ఈ ఫ్లవర్స్లో నేను 7 కానీ 8 కానీ లైన్స్ డ్రా చేశాను. ఈ ఫ్లవర్స్కి సెంటర్లో వచ్చేలాగా అటువైపు ఇటువైపు కూడా ఫ్లవర్స్ని డ్రా చేయండి. ఇలా కొద్దిగా డిజైన్ని డ్రా చేసుకున్న తర్వాత ట్రేసింగ్ పేపర్ తీసుకుని మీకు ఎంత పొడవు కావాలో దాని మీద పెట్టుకుంటూ ఎక్స్టెన్షన్ అనేది ఈజీగా చేసేసుకోండి. ఇలా డిజైన్ని మీరు డ్రా చేసుకున్న తర్వాత కార్బన్ పేపర్తో బ్లౌజ్ మీద ఈజీగా ప్రింట్ వేసుకోండి. ఈ డిజైన్ కోసం 3 కలర్స్ థ్రెడ్స్ కావాలి. ఇవి నేను కాటన్ థ్రెడ్స్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే సిల్క్ థ్రెడ్స్ని కూడా యూస్ చేయొచ్చు. అలాగే గోల్డ్ కలర్ చమ్కీ కూడా కావాలి. వీడియోలో నేను చూపించిన విధంగా చమ్కీని ఇలా టాకాలు వేసి పెట్టుకోండి. ఇక్కడ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వస్తాయి. అవి వేసేటప్పుడు ఈ చమ్కీలు కదలకుండా ముందుగానే ఇలా టాకాలు వేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఈ కాటన్ థ్రెడ్స్ని 9 లైన్లు తీసుకోండి. ఈ ఫ్లవర్స్ అంతా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేయాలి. ఇలా దారాన్ని పైకి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఒకసారి చుట్టి ఆ చెమ్కీలోంచి కిందకి దించండి. దించిన తర్వాత ఈ థ్రెడ్ని ఇలా నిలువుగా పైకి పట్టుకుని కిందికి లాగితే ఫ్రెంచ్ నాట్ అనేది నీట్గా స్ట్రైట్గా పడుతుంది. ఇలా నేను చూపించిన విధంగా ఫ్లవర్స్లోని పెటల్స్ అన్నీ ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్ చేయాలి. ఈ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ని మీరు సిల్క్ థ్రెడ్స్తో కూడా వేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ అయితే కనుక 12 వరుసల దారాన్ని తీసుకోండి. ఇది చాలా సింపుల్ ఫ్లోరల్ డిజైన్. ఇది చిన్న చిన్న పార్టీస్ కోసం చాలా బాగుంటుంది. చిన్న చిన్న పార్టీస్ కోసం అలాగే షాపింగ్స్ వెళ్ళేటప్పుడు కూడా ఇట్లాంటి డిజైన్లు చాలా బాగుంటాయి. ట్రై చేయండి. నా శారీలోని కలర్స్కి మ్యాచింగ్గా నేను 3 కలర్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు 2 కలర్స్ యూస్ చేయొచ్చు. అలాగే సింగిల్ కలర్ కూడా యూస్ చేయొచ్చు.
ఈ ఫ్లవర్స్ అన్నీ ఒకే సైజులో రావాలని ఏం లేదు, కొంచెం చిన్నగా పెద్దగా అయినా కూడా చాలా బాగుంటాయి. ఇలాగే అన్ని ఫ్లవర్స్ని ఈ ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్ చేయండి. హ్యాండ్ పార్ట్లోని బార్డర్కి ఇలా జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు వేయండి. 3 లైన్లు వేసాను నేను. 3 mm గోల్డ్ కలర్ బీడ్స్ని తీసుకుని ఈ ఫ్లవర్స్ మొత్తం సెంటర్స్లో వేసేస్తే డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను హ్యాండ్ పార్ట్ వరకు కొంచెం హెవీగా పక్కన ఫ్లవర్స్ అనేది వేశాను. మొత్తం బ్లౌజ్ అంతా అలాగే హ్యాండ్స్కి పైన కూడా ఇలా సింగిల్ ఫ్లవర్ అనేది వేశాను. మీరు నెక్ చుట్టూ కూడా ఇలా హెవీగా ఫ్లవర్స్ అనేది వేసుకోవచ్చు. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఈ డిజైన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.